హాయ్ అండి. అసలు చేతికి అంటకుండా ఇప్పుడు మనం వెన్న తీసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తీసుకుంటారండి. పెరుగు మీదది తీసుకుంటారు, పాల మీదది తీసుకుంటారు. ఎప్పుడైనా వెన్న చేసుకోవాలి అనుకుంటే 5 నిమిషాల ముందు తీసుకోండి. ఫ్రిడ్జ్లో నుంచి 5 నిమిషాల ముందు బయట పెట్టుకోండి. చూడండి, మజ్జిగ ఒకవైపు, వెన్న ఒకవైపు ఇట్ట పక్కకు వచ్చేసిద్దండి. ఇప్పుడు మనం ఇలా మజ్జిగ ఇట్ట సపరేట్ చేసుకుందాం. వెన్న మొత్తం కడుక్కుందాం ఒకసారి. ఈ నీళ్ళు మజ్జిగ ఉంచేసింది. ఇట్ట మనకి వెన్న సపరేట్గా వచ్చేసింది. అసలు చేతికి ముట్టుకోకుండా ఇట్లా మనం వెన్న ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నని మనం కరిగించుకొని నెయ్యి తీసుకుందాం. ఇట్లా తేనె కలర్లోకి వచ్చినాక మునగాకు వేసుకొని పొయ్యి కట్టేద్దాం. ఇప్పుడు మనం వడగొట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక షీషాలో కానీ చిన్న టిఫిన్లో కానీ సేవ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో.